మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, బంగారం రేట్లు ఎప్పుడు పెరుగుద్ది, ఎప్పుడు తగ్గుద్ది, ఏమి మన ఊహకి అందట్లేదు. సో పెరిగితే సడన్గా పెరుగుతుంది, లేదంటే సడన్గా తగ్గుతుంది. నిన్నటి వరకు మనం చూస్తే 1,83,000 రూపాయలుగా ఉంది 10 గ్రామ్స్ గోల్డ్. చాలా పెద్ద డ్రాప్ చూసాం. ప్రజెంట్ ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాము జనవరి 31 ఇవాళ. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే 1,68,000కి పడిపోయింది. ఇప్పుడు మనకి చాలామంది మిమ్మల్ని అడుగుతున్నారు, ఇప్పుడు మేము సంభాషణలు చూస్తుంటే, గురుగారు చాలా పెద్ద డ్రాప్ ఇది, మరి దగ్గరలో శుభకార్యం ఉంది, ఇప్పుడు కొనేయమంటారా, ఇది కరెక్ట్ టైమా అని చెప్పి చాలామంది మిమ్మల్ని అడుగుతున్నారు. మరి మీ ప్రెడిక్షన్ ఏంటి, ఏం చెప్తారు? మళ్ళీ పెరిగితే ఎంత పెరగవచ్చు, సడన్గా మళ్ళీ ఇంక్రీజ్ చూస్తామా, ఇది బెస్ట్ టైం అంటారా కొనుక్కోవడానికి? కర్కాటక రాశిలో చంద్రుడి యొక్క సంచారం రాగానే మళ్ళీ పెరుగుతుందండి. అంటే యాక్చువల్గా ఈరోజు నైట్ కానీ రేపు పొద్దునకు కానీ మార్పు వస్తుంది. ఈరోజు నైట్ ఒక చేంజ్ జరగాలి. అంటే దాదాపుగా 150 దాకా టచ్ అయ్యేదాకా వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్తుంది. అంటే ఫిబ్రవరి 1కి ఎంత పెరగవచ్చు? ఫిబ్రవరి 1కి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. కర్కాటక రాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు మాత్రం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ అందరికీ సంశయం ఏంటంటే, ఇప్పుడు ఇంత రేటు ఇప్పుడు ఒక నెక్ మూమెంట్ దాకా వచ్చేసింది, తగ్గింది కదా, ఇప్పుడు కొనేసుకుంటే అయిపోద్ది కదా, మళ్ళీ ఇంకా ఇంత డ్రాప్ మనం చూడలేమేమో. ఎందుకంటే ఒక 5 తులాలు బంగారం కొనుక్కోవాలంటే ఒక 1,00,000 రూపాయలు తేడా వచ్చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే దాదాపు 20,000 తగ్గిపోయింది. ఈ 20,000 తగ్గింది. సిల్వర్ కూడా ఇంకా తగ్గనుంది. ఒక 1-2 డే ఇటు ఇవాళ నైట్ వరకేనండి, ఏం తగ్గినా కూడా. ఇవాళ నైట్ నుంచి మళ్ళీ రేపటి నుంచి కొంత చేంజ్ వస్తుందని నా ఆలోచన. ఎందుకంటే కర్కాటక రాశి చంద్రుడికి మిథున రాశి చంద్రుడికి చాలా తేడా ఉంటుంది. మిథునంలో గురువుతో ఉన్న చంద్రుడు, కర్కాటకంలో సింగిల్గా ఉన్న చంద్రుడు. కాకపోతే తర్వాత కేతు ఉన్నాడు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసి చాలామంది 1,40,000 దగ్గర కూడా కొన్న వాళ్ళు ఉన్నారు బిజినెస్ పర్పస్లో. ఇది ఏమైపోయిందంటే ఓన్లీ మనం ఒక నగ రూపంలో కొనుక్కున్నంతసేపు ఇది అంతగా ఇది అవ్వాలి. ఎప్పుడైతే ఇది షేర్ మార్కెట్లోకి మారిందో, మనం గతంలో చెప్పుకున్నాం, షేర్ మార్కెట్లో విపరీతమైన ఇవి ఏర్పడతాయి అని. ఒకప్పుడు ఈ స్టాక్స్ మీద ప్రజలకు అంత నాలెడ్జ్ లేదు, కానీ ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ ఇప్పుడు చాలా ఉంది. బట్ నా అంచనా అయితే శనివారం రోజు రాత్రికి ఇది మారనుంది కొంతవరకు. అంటే పడిపోతున్నది కాస్త ఒక దగ్గర ఆగడం, మళ్ళీ శని ఆది సోమవారాల టైంలో, అంటే ఆదివారం సోమవారం అవుతున్నా కొద్దీ ఆదివారం నుంచి మళ్ళీ కొంచెం మళ్ళీ లెగుస్తుంది అనిపిస్తుంది. అంటే ఈ కర్కాటక రాశిలో చంద్రుడు అని నా ఆలోచన అనమాట. అది డాలర్ విలువ పెరగటం వల్ల కూడా చాలా వరకు వీటి గోల్డ్ రేట్స్ తగ్గాయి. సో చాలా మంది ఇన్వెస్టర్లో కాస్త భయం వచ్చింది అని అంటున్నారు. సో దీని గురించి అంటే యాక్చువల్గా మనకి బ్రిక్స్ అని కొన్ని 5 దేశాలు కలిసి ఈ డాలర్ విపరీతంగా పెరిగిపోతుందని దాన్ని కంట్రోల్ చేసే పని మీద కూడా ఉన్నారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే, బికాజ్ ఆఫ్ పంచగ్రహ కూటములు. ఈ రకరకాల, అంటే గోల్డ్కి మనం లాస్ట్ టైం కూడా ఒక 4 months బ్యాక్ ఇప్పటికీ వీడియో ఉంటుంది, అసలు సిల్వర్ రేట్ ఇంత ఎందుకు పెరుగుతుందో ఆయన అన్నట్టు పెరుగుతుంది అని చెప్పి ఆల్రెడీ. అదే రేంజ్లో పెరుగుతూ కూడా వచ్చింది. నాకెందుకు మనకి గోల్డ్ రేట్ పెరుగుతున్న క్రమంలో నన్ను అడిగారు కూడా ఒక వారం నుంచి కూడా చాలామంది, సార్ మీరు చెప్పారు ఇట్లా పెరిగిపోతుంది, మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయనా వద్దా అంటే, నేను చాలామందితో ఉన్నా, ఇది కొంచెం రిస్క్ టైం, ఇది మాత్రం రిస్క్ టైం. అంటే మనం ఒక 2 days బ్యాక్ మనం చూసుకున్నాం గురుగారు, శనివారంలో చాలా మంది ఇన్వెస్ట్ చేశారు పెరిగిపోతుందని చెప్పి. చూడండి సడన్ డ్రాప్ చూడండి, ఇప్పుడు చాలా మంది వాళ్ళు నష్టాల్లో ఉంటారు. సో ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపో. అవునవును. అంటే ఎప్పుడైనానండి, అవసరం కోసం కొనుక్కోవడం వేరు, నేను ఒక బిజినెస్ రూపంలో కొనుక్కుంటా అంటే మాత్రం ఇది మిథున రాశిలో ఉండే గురువు వల్ల ఫ్లక్చువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అది ఒక మనిషి సాధారణంగా ఎక్కువ తనకి బంగారం కొనగలిగే సామర్థ్యం ఉంది అంటే ప్రత్యేకంగా అతనికి ఏమన్నా యోగాలు ఉన్నాయి అనుకోవచ్చా? జ్యోతిష్ పరంగా ఏం చెప్తారు అసలు దీనికి? 100% మంచి ప్రశ్న వేశారు మీరు. ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా జూపిటర్ అండ్ సన్ కనుక బాగుంటే వాళ్ళు లక్కీగా తక్కువ ఉన్నప్పుడు కొంటారు. ఆ టైం వాళ్ళు కలిసి వస్తుంది. అలాగా అది తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా కొంటారు. ఎక్కువ పెరిగింది కదా అని అప్పుడు అమ్మేసి మళ్ళీ క్యాష్ చేసుకుంటారు. ఇది సన్ అండ్ జూపిటర్. మూన్ బాగుంటాయి ఏంటంటే వాళ్ళు సిల్వర్ మీద ఎక్కువగా ఆదాయం పొందుతారు. ఉట్టి మూన్ బాగుంటాయి, బికాజ్ ఆఫ్ సిల్వర్కి మూన్ కారకుడు. అందుకే నేను 4-5 months బ్యాక్ ప్రిడిక్షన్ కూడా అతిచారంలో గురువు కర్కాటకంలోకి వస్తున్నాడు కాబట్టి విపరీతంగా అది ఇదవుతుందని చెప్పింది. అందుకే యాక్చువల్గా
అలాగే మనకి ఎవరి జన్మజాతకంలో అయినా మార్స్ బాగున్నాడు అనుకోండి, ఈ బ్రాస్ మీద భూముల మీద బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. కాపర్ మీద, బ్రాస్ మీద కాదు, కాపర్ మీద భూముల మీద కలిసి వస్తుంది. ఉట్టి జూపిటర్ బాగున్నాడు లేదా జూపిటర్ అండ్ మార్స్ కలిసి బాగున్నాడు, గురుమంగళ యోగం అంటారు, వాళ్ళకి ఇత్తడి మీద బాగా కలిసి వస్తుంది. శని బాగున్నాడు అనుకోండి ఎవరికైనా, ఐరన్ ఆయిల్స్, ఐరన్ మీద మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొంతమంది, తెలుసా మీకు? ఐరన్ కొని పెడేస్తాడు, పెరుగుతూ ఉంటుంది కొంతమందికి. అయితే ఇవి పెరిగినంత పెరగవు, కానీ ఆయిల్స్ మీద కొంతమంది స్టాక్ మార్కెట్లో చేస్తారు. అయితే స్టాక్ మార్కెట్ రూపంలో మీరు చేయాలనుకున్నప్పుడు కొన్ని యోగాలు ఉండాలి. 2, 5, 8, 11 కాంబినేషన్ అని ఉంటుంది. అంటే మీరు ఏదో పెళ్ళికని కొనుక్కోవడం వేరు, బిజినెస్ రూపంలో పెరుగుతుంది కదా, నేను 1,00,000 రూపాయలు పెట్టి కొంటాను, కొంటే అది పెరుగుతుంది లేకపోతే తగ్గుతుంది అని అనే దానిలో కొనేటప్పుడు మాత్రం స్టాక్ మార్కెట్ రూపంలో, బిజినెస్ రూపంలో వెళ్తే మాత్రం ఇప్పుడు కొంచెం రిస్క్స్ ఉన్నాయి ఇప్పుడు ఉండే కండిషన్స్ చూసుకుంటే. అందుకే కొంచెం చూసుకొని చేయాలి. ఇప్పుడంతా ఏంటంటే ఫ్లక్చువేషన్స్ వస్తాయి ఇప్పుడు. మీరు చెప్పినట్టు గురుగారు, ఇప్పుడు వాహనం ఏదన్నా కొనుక్కోవాలంటే మంచి రోజులు, అసలు మనకి ఐరన్ కలిసి వస్తుందా లేదా, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ సాధారణంగా బంగారం కొనేటప్పుడు అంత క్యాలిక్యులేట్ చేసుకోరు. అంటే ఏంటి, డిఫాల్ట్గా ఫిక్స్ అయిపోతున్నారా బంగారం కొంటే ఖచ్చితంగా కలిసి వస్తుందని? ఎటువంటి సందర్భాల్లో బంగారం కలిసి రాకుండా ఉంటుంది? నార్మల్గా పెరిగింది కదండి, ఇది నార్మల్ పెరగడం వల్ల నార్మల్గా తగ్గింది. మీరు 4 రోజుల క్రితం చూసుకుంటే మీకు సిల్వర్ ఎంత ఉండేది? 3 లక్షలు ఉండేది, 280 ఏమో ఉండదు 4 రోజుల క్రితం చూసుకుంటే. 4 రోజుల్లో దాదాపుగా 1,25,000 పెరిగిపోయింది. అబ్నార్మల్గా పెరిగిపోయింది అది. అసలు మీకు ఏ షాప్లోకి వెళ్ళినా సిల్వర్ ఆర్డర్ తీసుకోవట్లే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటే గంటలో పెరిగిపోతుంది. వీళ్ళకి ప్రామిస్ చేస్తారు ఈ రేటుకి ఇచ్చేస్తానని, అక్కడే పెరిగిపోయి కూర్చుంటుంది. ఏం చేయాలి వీడు? నాకు మొన్న ఒక క్లయింట్ చెప్తున్నారు, సార్ మేము సిల్వర్కి కొందామని వెళ్ళాము, వెళ్ళి ఎవరో వస్తారంటే 2 గంటలు అక్కడ వెయిటింగ్ చేస్తాం, మేము కూర్చున్న 2 గంటల్లో 20,000 పెరిగింది ఆ రోజు. ఇంకా ఏదో బెట్టింగ్ లానే ఉంటుంది, బెట్టింగ్ లాగే ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే, బాగా పెరిగినప్పుడు మళ్ళీ సడన్గా తగ్గడం, మళ్ళీ బాగా తక్కువ ఉందన్నప్పుడు పెరగడం అనేది, ఇది మీరు ఈ ఒక్కరోజు కాదు, ఇది మీరు దాదాపుగా ఇంకొక సంవత్సరంన్నర చూస్తారు ఇట్లాంటి విషయాలు. అందులో పర్టికులర్గా మే వరకు ఎక్కువగా చూస్తారు, ఎందుకంటే గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి. మే, జూన్ వరకు కూడా సర్రని పెరగడాలు ఉంటాయి, మళ్ళీ డామని కింద పడ్డాలు ఉంటాయి, మళ్ళీ పెరగడాలు ఉంటాయి. ఈ ఫ్లక్చువేషన్ మాత్రం మీరు చూస్తూనే ఉంటారు. అయితే ఇందులో ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్కి కానీ మళ్ళీ కొంచెం లేస్తుంది. సో ఎవరన్నా కొనుక్కోవాలంటే జనవరి 31 ఈ రోజు నైట్లో కొనుక్కుంటే కొనేసుకోవడమే బెటర్ అంటాను నేనైతే అదే చెప్తా, సజెషన్ అయితే అది. సో ఓవరాల్గా ఈ గోల్డ్ రేట్స్ గురించి ప్రస్తుత కాలం కొనడానికి అనువుగా ఉంటుందా లేదా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.